మన నెల్లూరులో రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉంది? చాలా వరస్ట్‌గా అండ్ దరిద్రంగా అయితే ఉంది. అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రాపర్టీ యొక్క ఓనర్సు, మాలాంటి ఏజెంట్సు రేట్లనేది మా ఇష్టం వచ్చినట్లనమాట. నోటికొచ్చినట్లు ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారనమాట. ఎలా అంటే ఇప్పుడు సపోజు ఒక ఏరియాలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చి ఒక రూ. 1,00,000 అంకణం కాస్ట్ రూ. 1,00,000తో కొనాలని వస్తాడు. ఒక 30 అంకణాలైతే తనైతే తీసుకోవాలని వస్తాడు. ఆ ఏరియాలో యాక్చువల్ కాస్ట్ అంటే 1,00,000 ఉంటుంది. కానీ ఇక్కడ నాలాంటి ఏజెంట్స్ అండ్ ప్రాపర్టీ ఓనర్స్ ఏందంటే 1,30,000, 1,50,000 ఉందని చెప్తారనమాట. ఓకేనా? అలాంటప్పుడు ఆ 30 అంకణాల పైన ఎంత బర్డెన్ పడుతుంది? మామూలుగా ప్రాపర్టీ కాస్ట్ 30,00,000 ప్లస్ 50,000 ఎక్స్ట్రా అంటే 15,00,000, మొత్తం 45,00,000. అతను ఎక్కడ బీర్ చేయగలుగుతాడు? ఒకవేళ నెగోషియబుల్ ఉందే అనుకున్నాం. మహా అంటే ఒక 3,00,000, 4,00,000, మ్యాక్సిమం 5,00,000 ఉంటుంది. 15,00,000 అయితే కాదు కదండి. అందువల్ల నేను కూడా దాదాపు ఒక 6 మంత్స్ నుంచి అయితే మనం ఎటువంటి ప్రాపర్టీస్ని అయితే పోస్ట్ చేయడం లేదనమాట. ఎందుకంటే మన నెల్లూరులో రియల్ ఎస్టేట్ అనేది ఈ విధంగా ఏడ్చింది కాబట్టి. నోరే కదా, నోటికి వచ్చింది చెప్పేసుకుంటున్నారనమాట. కానీ కొంతమంది మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అప్పుడప్పుడు కాల్ చేసి మనం ఎటువంటి పోస్టులు చేయడం లేదు, ఏంటి విషయం అని అడిగారనమాట. ఉన్న విషయం అయితే చెప్పాను. అది నీకే కాదు అందరికి ఉండేదని చెప్పి నా యొక్క సబ్స్క్రైబర్సే నన్నైతే మోటివేషన్ చేస్తున్నారు. అందువల్ల అయితే మన ఛానల్ అయితే మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాను. అండ్ మన ఛానల్లో డైలీ ఇన్ఫర్మేటివ్ అండ్ ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కానీ రేట్లు అనేది నా చేతిలో లేవు. మ్యాక్సిమం ట్రై చేస్తాను బెస్ట్ ఇవ్వడానికి. అదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే మన ఛానల్ అయితే షేర్